కానీ ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కదా, సో మీకు ఎందుకు ఆ థాట్ రాలేదు? ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. ఎవరు కాదు, అదే నేను కూడా చెప్తాను, అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్ తో ప్రింట్ చేస్తారు రేపొద్దున. చెప్పండి. అట్లా కాదండి, నేను చెప్పేది అది కాదు. ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనా? మీరు చెప్పారు అంటే సార్, మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి సార్. మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి. చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వీళ్ళంతా ఆయన కూడా చెప్పలేదు. ఎన్టీ రామారావు గారు జూనియర్ పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్పలేదు, కానీ ఒక నిమిషం అండి. తారక్ గారు కూడా చెప్పలా. ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాడిని, నేను ఒక్కడినే ఇష్టమైన మనవాడిని. ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఆయన ఇష్టమైన మనవాడు అన్నారు. అది మీరు స్ట్రెస్ చేశారు. ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు, ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే. అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు, వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే. కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు. ఆయన పెట్టలేదు, హరికృష్ణ గారు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పేదండి, మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు, హరికృష్ణ గారు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు. కానీ యాక్సెప్ట్ చేశారు కదా సార్? యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను, మీకు న్యూ టాలెంట్ రోర్సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా? రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన ఒక నిమిషం అండి, నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను. రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబానికి సంబంధించిన విషయాలు, దాంట్లో ఉన్న ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి. నేను ఇండివిజువల్ అడగలేదు, మీరు ఎందుకు మిస్ చేశారో నేను అడిగాను. మొత్తం నందమూరి హీరోస్ ఎక్కువ చేసింది మీరే. ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు ఇంతవరకు రాలేదు, అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, తీస్తాను, అది ఓకేనా? ఇప్పటి వరకైతే రాలేదు. ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను. ఓకేనండి? ఓకే అండి. సార్ ఇంకొక అది ఓకేనా మీకు? అది కూడా హ్యాపీనా? మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్. అదే చౌదరి గారు ఇంకో క్వశ్చన్ సార్. మీరు అంటే ఇందాక ఈరోజు మహేష్ గారి బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు, అప్పటికి ఆయన సూపర్ స్టార్ కాదు. కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నది, అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారు నేను ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా? మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి, ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది. ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి. ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడు తాతంకల సినిమా చేస్తున్నప్పుడు కానీ, అన్నదమ్ముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ, దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ ఇస్తారు చూడండి, దానవేశ్వరుడు అన్నప్పుడు ఇతను కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు, నందమూరి వారసుడు అవుతాడు. అట్లాగే మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు, ఘట్టమనేని వారసుడు అవుతాడు, ఇతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడు. సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. అతను ఒప్పుకోవటం అనేది, అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటే అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ చాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా చాలా అందమైన మనిషి. అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలో లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి. లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు. అలా ఉన్న లక్షణాలు ఈయనకు ఉన్న మెండుగా ఉన్నాయి. అందుకని నేను పట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన. ఇప్పుడు చాలా సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది. మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం. నాకు అప్పుడే అనిపించింది
మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్. ఆ పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి. కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది. ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది. అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లనివాడు, చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడు అనే లిరిక్స్ రాయించుకున్న వేటూరు గారితో. వైవిఎస్ గారు చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటంటే కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సెట్టింగ్ చేయించారా సార్? అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతామండి. ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి. మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే అన్ని నేను పెడతాను, వీడియో షాట్స్ అవి పెడతాను. ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది, చాలా ఇంప్రెసివ్ ఉంటుంది. మీ ఫస్ట్ సినిమా ఏదైనా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావాచ కర్మన పనిచేస్తారండి. నేను అంతే మనసావాచ కర్మన ఆయనతో పని చేయించుకుంటానికి విపరీతంగా శ్రమిస్తాను, కష్టపడతాను. ఓకే సార్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది అవన్నీ నేను ఎప్పుడు మాట్లాడను.